సారంగపూర్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన 70 కిలోల గంజాయి మాయమైన కేసులో ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ-1 రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్లో గత ఏడాది ఫిబ్రవరిలో సారంగపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబులెన్స్లో తరలిస్తున్న 70 కిలోల గంజాయిని సీజ్ చేసి నిందితులను రిమాండ్కు పంపారు. సీజ్ చేసిన గంజాయి అంబులెన్స్తో సహా సారంగపూర్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఈ నెల 1వ తేదీన అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న 70 కిలోల గంజాయిని మాయం చేశారు. సంఘటన విషయం తెలుసుకున్న ఎస్పీ సన్ప్రీత్ సింగ్ స్వయంగా సారంగపూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి పరిశీలించారు. విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ అధికారులు విచారణ జరిపి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ నివేదిక అందించారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మల్టీజోన్ 1 ఐజీ ఏవి రంగనాథన్కు సమర్పించిన నివేదిక ఆధారంగా గతంలో సారంగపూర్ ఎస్ఐగా పనిచేసిన మనోహర్ రావు, ప్రస్తుతం ఎస్ఐగా పనిచేస్తున్న తిరుపతిలతో పాటు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ నరేందర్లను సైతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గంజాయి పట్టుకున్నప్పుడు రివార్డులు తీసుకున్న పోలీసులే ఇప్పుడు సస్పెండ్ అవ్వడం విశేషం. పోలీస్ స్టేషన్ల నుంచి గంజాయి మాయమైన 20 రోజులకు పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ అసలు గంజాయి ఎక్కడ ఉన్నది, ఎవరు దొంగలించారు అనే అంశంపై పోలీసులు ఇప్పటికీ కూడా స్పష్టత ఇవ్వలేకపోయారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.